దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. గమనించినట్లయితే కనుక ప్రభువు చక్కగా సెలవిస్తున్నదేమనంటే, మనము మన యొక్క మార్గాన్ని దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకొని ఆయన మనం నమ్ముకున్నట్లయితే నిశ్చయముగా ఆయన మన కార్యాన్ని నెరవేరుస్తాను, సఫలం చేస్తాను అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. అనేక విషయాలలో మనము మన మార్గాన్ని దేవునికి అప్పగించుకోం. మన సొంత ఆలోచనలతో, మన సొంత నిర్ణయాలతోనే మనం ముందుకు కొనసాగుతాం. కానీ మన మార్గాన్ని దేవునికి అప్పగించుకోం. ప్రభువా, నా జీవితం ఇది, నా జీవితానికి అప్పగించుకుంటున్నాను నాయన, మీరు ఎలా నడిపిస్తే అలా నేను నడుస్తాను అనడం కంటే మనం ఏం చేస్తామంటే, ప్రభువా, నా జీవితం నా ఇష్ట ప్రకారంగా నేను బతుకుతాను, నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తాను, నన్ను ఎవరు అడగకూడదు, నా మీద ఎవరు కూడా రూల్ చేయకూడదు, పెత్తనం చేయకూడదు అనేటువంటి స్వభావంలోనే మనం అనేక మంది ఉంటామండి. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, మన మార్గాన్ని గనక దేవునికి అప్పగించుకుంటే అది కష్టమైన, నష్టమైన, అది ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు చక్కగా మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ మన మార్గాన్ని దేవునికి అప్పగించుకునక మన సొంత ఆలోచనలతో, మన సొంత నిర్ణయాలతో కనుక మనం కొనసాగినట్లయితే దాని ద్వారా వచ్చే కష్టము, నష్టం అంతయు కూడా మనం భరించాల్సి ఉంటుంది. ఆ యొక్క కష్టము, బాధ అంతయు కూడా వర్ణించలేనంత గొప్పదిగా ఉంటుంది. అయితే దేవునికి అప్పగించుకుంటే గనక ఆ కష్టమైన దేవుడు మేలుగా మారుస్తాడు, కీడునైనా మేలుగా మారుస్తాడు, నిందను, అవమానం అంతటిని కూడా దేవుడు ఆశీర్వాదకరముగా, సంతోషభరితముగా ఆయన మారుస్తాడండి. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, నీ మార్గాన్ని దేవునికి అప్పగించుకో, నువ్వు ఆయన నమ్ము, నిశ్చయముగా ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా ఈ మాటను బట్టి మీకు మేము స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపకు అప్పగించుకుంటున్నాం. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.